రామాదివత్ వర్తితవ్యం న రావణాదివత్ అన్నాడు. రామాయణం దేనికి చదువుతున్నావయ్యా అంటే రాముడిలాగా వ్యవహరించు. రాముడు అంటే అంత గొప్పవాడండి, అలా చేశాడు కానీ నేనెట్లా చేయగలనంటే రాముడు ఎప్పుడు గొప్పవాడయ్యాడు? చేసినందుకు గొప్పవాడయ్యాడు. ముందు గొప్పవాడు కాదు, చేసినందుకు గొప్పవాడయ్యాడు. నువ్వు ఎంత చేయగలిగితే అంత గొప్పవాడి అవుతావు కదా, అందులో సందేహం ఏం లేదు. కాబట్టి నా రావణాదివత్తు, రావణుడిలాగా చెయ్యొద్దు, రాముడిలాగా చెయ్యి. ఇంత చిన్న సందేశమే, దానికే రామాయణం పుట్టిందంత. అంత రామాయణం ఎందుకు వచ్చింది? నువ్వు కార్యం ఎలా సాధిస్తావు? సముద్రం దాటుతూ ఉన్నప్పుడు బాణః శ్వసన విక్రమ శరశ్వసన విక్రమ అన్నాడు. నువ్వు ఎలా వెళుతున్నావయ్యా సముద్రము దాటి అంటే గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నాడు. ఆయన దాటుతున్నప్పుడు ఇలా చూశాడట, మహేంద్ర పర్వతం ఎక్కాడు మొట్టమొదట. ఏదైనా ఇలా ఆకాశంలోకి ఎగిరి దూకడానికి ముందు వాడు ఉన్నదానిలో ఎత్తుగా ఉన్న చోటు చూసుకుంటాడు. ఆ హనుమంతుడు ఎత్తైన చోటుకి వెళ్ళాడు, ఉన్నదానిలో ఎత్తు. ఒక్కసారి ఇలా చూశాడు, మహాసముద్రం 100 యోజనాలు, యోజనములంటే 5-6 మైళ్ళు, అలాంటివి 100. కాబట్టి ఇంత విస్తీర్ణము ఉన్న సముద్రమును చూశాడు. గోష్పదీకృత వారాసిం అన్నాడు. గోష్పాదం, ఆవు గిట్ట ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది ఆవు గిట్ట. ఇంత సముద్రము అన్నాడు. ఇంత చేసుకున్నాడు అన్నాడు. ఇదేముంది సముద్రం అని ఆయన అనుకున్నాడు. అమ్మో ఇంత సముద్రం అనుకుంటే దాటలేడు, అక్కడే పడిపోతాడు ఆయన. మనం కూడా పని చేసేటప్పుడు ఒక గొప్ప కార్యం చేయవలసినప్పుడు ఇదేముందండి, నా చుట్టూ నేనున్నాను, నాకు వీళ్ళందరూ ఉన్నారు అని తాను నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ అందరికీ సర్వదేవతలకు నమస్కారం చేశాడు. పవనాయ స్వయంభువే, ఆయన పవనునికి తండ్రికి, స్వయంభూ బ్రహ్మదేవుడికి అందరికీ నమస్కారం పెట్టుకున్నాడు. మీ అందరి అనుగ్రహం నా మీద ఉండాలి, దాటుతున్నాను సముద్రం అని. అలా రాముని యొక్క శ్వసన విక్రమ, ఆయన ఊపిరే బలముగా అన్నాడు. చూసారా, నేను ఎడుతున్నానంటే నేను దాటుతున్నాను అనలేదు ఆయన. రాముని యొక్క శ్వాసనయ్యా నేను, అది ఆగకుండా వెళుతుంది ముందుకు, ఆయన ఆజ్ఞ అనువర్తిని నేను, అంతే వెళుతున్నాను అన్నాడు, దాటాడు. అంటే మన మనోనిశ్చయం, ఎప్పుడైతే నీవు మనస్సులో నిశ్చయముగా ఉన్నావో అప్పుడు నీవు ఆ కార్యాన్ని, మనం ఏమి నేర్చుకోవాలి అంటే దానిలో ఒక దక్షత, సామర్థ్యం, నువ్వు చేసే పనిలో నీకున్నటువంటి శక్తి సంపద. శక్తి ఉన్నదిని ఆత్మవిశ్వాసం అవసరం. అతి గర్వము మళ్ళీ పనికిరాదు. ఆత్మవిశ్వాసము వరకే దాని పరిధి, అక్కడ నీవు జంకకూడదు. నీకు బుద్ధి సూక్ష్మత కావాలి. ఇవి ఉండి నీవు దాటాలి. అది సముద్రమే కావచ్చు కానీ దాటగలవు. నువ్వు మానవుడి కదా, వా నరహ అన్నారు, అక్కడ కూడా చమత్కారం ఉంది. మనిషి అవునా కాదా అన్నాడు. వా అంటే సందేహం సంస్కృతంలో, వా నరహ అన్నాడు, మామూలు మనిషి కాదయ్యా అన్నాడు. అంటే అదొక అర్థం మనకు స్ఫురిస్తుంది అందులో. వానరః, వానరోత్తమః, వానరేంద్రః. Please subscribe to our YouTube channel. Like and share this video.